అందరికీ నమస్కారం. MV2 న్యూస్ ఛానల్ కి స్వాగతం. భయపడుతున్న అమ్మాయిని చూసి మారిన మహిళా కానిస్టేబుల్ వెన్నంపల్లి జ్యోతి కళ ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ. మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు అబ్బాయిలు, తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కూతురుని అందరూ ఎంతో ప్రేమగా పెంచారు. మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతుల చిన్న కుమార్తె వెన్నంపల్లి జ్యోతి అమ్మ లక్ష్మీ నాన్న నారాయణ కూతురిపై అపారమైన మమత చూపుతూ ప్రోత్సహించారు. అన్నలు వెంకటరమణ, లక్ష్మణ్ కుమార్, వీరశేఖర్ ముగ్గురు చిన్న చెల్లెని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఎప్పుడూ అండగా నిలిచేవారు. కూతురు రక్ష ఉన్నారు. చిన్నప్పటి నుంచే వారి కలలు పెద్దవి. డాక్టర్ కావాలి, ప్రజలకు సేవ చేయాలి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి అనే లక్ష్యంతో ముందుకు వెన్నంపల్లి జ్యోతి సాగారు. కానీ ఇంటర్ చదువుతున్న సమయంలో ఒక సంఘటన ఆమె జీవిత దిశనే పూర్తిగా మార్చేసింది. ఒక రోజు రోడ్డుపై నడుస్తుండగా కొంతమంది వ్యక్తులు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్న దాన్ని ఆమె ప్రత్యక్షంగా చూశారు. ఆ దృశ్యం ఆమె హృదయాన్ని బలంగా తాకింది. ఆ అమ్మాయి కళ్ళల్లో భయం, ఆమె చేతులు వణుకుతూ ఆమె ఒంటరితనం, అమ్మాయిల భద్రత ఎంత ప్రధానమో, వారిని కాపాడే బాధ్యత ఎంత గొప్పదో ఆ క్షణమే ఆమెకు అర్థమైంది. అప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది. డాక్టర్ కాకపోయినా ఒక అమ్మాయిని కాపాడే శక్తిగా నేను మారాలి. అదే ఆలోచన ఆమె నిర్ణయాన్ని మార్చేసింది. అప్పుడు ఆమె స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంది. పోలీస్ అవ్వాలి, మహిళల భద్రత కోసం నిలబడాలి. తర్వాతి రోజుల్లో ఆమె కష్టపడి చదువుతూ తన లక్ష్యంపై దృష్టి పెట్టింది. ఆ శ్రమ ఫలించి మొదటి ప్రయత్నంలోనే 2012లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. అదే సమయంలో ఆర్టీసీ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా మహిళల భద్రత కోసం ముందుంటాననే ధ్యేయంతో పోలీస్ శాఖనే ఎంచుకున్నారు. పోలీస్ సేవలో అడుగుపెట్టిన వారికి ఇప్పుడు 12 సంవత్సరాలకు పైగా సేవా అనుభవం ఉంది. ఈ 12 ఏళ్లలో అనేక కేసుల్లో చురుకైన పాత్ర పోషించి వేధింపుల నివారణలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె ధైర్యం, నిబద్ధత, విధులపై అంకిత భావం గుర్తించిన పోలీస్ కమిషనర్ స్వయంగా ఆమెని అభినందించారు. మహిళల రక్షణలో కీలకంగా వ్యవహరించినందుకు పలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మంచిర్యాల జిల్లాలో షీ టీంలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళలపై వేధింపులు నివారణ, అత్యవసర కాల్స్ కి వెంటనే స్పందించడం, రాత్రిపూట పహారా, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలో అవగాహన కార్యక్రమాలు, ఇలా ప్రతిరోజు అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వారి సేవలు మంచిర్యాల మహిళలకు భరోసాగా మారాయి. సమాజంలో అసహాయంగా ఉన్న మహిళలకు అండగా నిలిచి అమ్మాయిలలో ధైర్యాన్ని నింపుతూ ప్రతి సందర్భంలో ముందుంటున్నారు. అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు, మనలో ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం అని ఆమె తరచూ చెబుతూ ప్రేరణ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.